నవంబర్ 10th ఈ తేదీన రెండు విషయాలు జరిగాయి. ఒకటేమో ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక పెద్ద కార్ బ్లాస్ట్ జరిగింది. ఇంకొకటి కాశ్మీర్లో ఇద్దరు డాక్టర్స్ ని అరెస్ట్ చేశారు. ముజామిల్ ఇంకా ఆదిల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు డాక్టర్స్ అని చెప్తున్నారు. ఆదిల్ అనే వ్యక్తికి ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను చదివే కాలేజ్ లాకర్ లో ఒక పెద్ద AK-47 గన్ దొరికినట్టు సమాచారం. ముజామిల్ అనే వ్యక్తికి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఉండే ఇంట్లో అరౌండ్ 360 grams ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటే అరౌండ్ 3000 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ దొరికినట్టు సమాచారం. ఇలానే కాదు, ఇక్కడ చాలా వాకీ టాకీస్, ఈ ఎక్స్ప్లోజివ్స్ కాకుండా టెర్రరిజం సంబంధించిన చాలా ఐటమ్స్ దొరికాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే I-20 కార్ డ్రైవ్ చేసే అతని పేరు ఉమర్ నబీ ఇంకా ముజామిల్, వీళ్ళిద్దరూ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎంప్లాయీస్. అసలు ఈ I-20 కార్ అనేది ఎవరిది? ఈ I-20 కార్ అనేది మొహమ్మద్ షాల్మా హర్యానాలో ఒక వ్యక్తిది. ఈ వ్యక్తి ఏమో దేవేంద్ర అనే వ్యక్తికి అమ్మడం అనేది జరిగింది ఢిల్లీలో. దేవేంద్ర అనే వ్యక్తి అంబాలాలో ఉన్న ఒక వ్యక్తికి అమ్మడం అనేది జరిగింది. అంబాలాలో ఉన్న వ్యక్తి పుల్వామాలో ఉన్న ఒక వ్యక్తికి అమ్మడం అనేది జరిగింది. అంటే ఈ కార్ చూడండి, ఒక 4 members నుంచి ట్రాన్స్ఫర్ అయిన కార్ ఇది. ఫైనల్ ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరంటే ఉమర్ నబీ. ఇలాంటివి ఒకటో రెండో మూడో కార్లు కాదు, ఇలాంటివి కనీసం ఒక 30 కార్లు వీళ్ళ దగ్గర ఉన్నట్టు సమాచారం. ఇంకా 30 పేలుళ్లు జరగడానికి ముందుకి ఛాన్స్ ఉంది. అసలు ఇటువంటివి జరిగినప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా అతని చేతుల్లోనే ఉంటుంది. ఇంత హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ 3000 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ మన బార్డర్ దాటి ఇండియాకి ఎలా వచ్చింది? ఇదే సేమ్ క్వశ్చన్ 2019లో కూడా రేజ్ అయింది. పుల్వామా అటాక్ లో సేమ్ క్వశ్చన్ రైజ్ చేశారు. అసలు అంత అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఇండియాకి ఎలా వచ్చింది? ఇప్పటికీ తెలియట్లేదు దానికి ఆన్సర్.